దీప ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. దీపను చంపవలసిన అంత అవసరం ఎవరికి ఉంది? అయినా దీప మీద ఎవరికి అంత కోపం ఉంది అని చెప్పేసైతే కార్తీక్ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప వాళ్ళ అత్తయ్య ఇంకెవరు చేసి ఉంటారు? వాడే ఆ నరసింహగాడే చేసి ఉండాలి. ఆ జైల్లో ఉండి కూడా దీన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. వాడే ఇదంతా చేసి ఉండాలి. ఎందుకంటే ముందు కూడా దీపను చంపాలనుకున్నాడు కదా! వాడే ఇదంతా చేసి ఉంటాడు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం అవునా! వాడే చేసి ఉంటాడా? లేదంటే ఇంకెవరైనా చేసి ఉంటారా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఆ దీపను చూసి వాళ్ళని ఎప్పుడైనా నువ్వు నరసింహ పక్కన చూసావా దీప? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం లేదమ్మా నేను ఎప్పుడూ వాళ్ళని చూడలేదు. అలాగే నరసింహ పక్కకు కూడా వాళ్ళని ఎప్పుడూ నేను చూడలేదు. వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. దీప మీద ఎవరికి అంత కోపం ఉంది? ఎవరికి అంత కక్ష ఉంది? దీపను అయినా బయటికి పిలిచి మరీ చంపవలసిన అంత అవసరం ఏంటి? అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. నాకు తెలిసి ఆ జ్యోత్స్న మీద నాకు ఎందుకో డౌట్‌గా ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. అయినా ఇంత కోపం ఉన్నది జ్యోత్స్నకే కదా! దీప మీద. జ్యోత్స్న ఇదంతా చేసి ఉంటుందా? అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. బావకి ఇప్పుడు మన విషయం గాని తెలిసిపోతే ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ గ్రాని తనకి తెలిసి ఉంటే ఇప్పుడే మనకు ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న ఫోన్ రింగ్ అవుతూ కార్తీక్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అది అక్కడ ఉన్న జ్యోత్స్న చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్